సోనూ సూద్ పాన్ ఇండియా విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుపరిచితుడు. తాజాగా సామాజికంగా ఈయన చేస్తున్న సేవలకు గాను సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన సంకల్ప్ దివస్ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై కిరణ్ ప్రతి ఏడాది నవంబర్ 28న సంకల్ప్ దివాస్ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. సమాజ సేవే లక్ష్యంగా సుచిర్ ఇండియా ఫౌండేషన్ను నిర్వహిస్తోంది సుచిర్ ఇండియా గ్రూప్. ఈ సంస్థ కొన్నేళ్లుగా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తమ వంతు సేవ చేస్తోంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి వారిని సత్కరించటంలోనూ సుచిర్ ఇండియా ఫౌండేషన్ ముందు వరుసలో ఉంది. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సంకల్ప్ దివాస్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరిస్తూ వస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడి, సుందర్లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులున్నారు. ఈ ఇయర్ సంకల్ప్ దివస్లో ప్రముఖ నటుడు సోనూ సూద్ను సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లలిత కళా తోరణంలో భారత్ బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్ఈ నికోలాయ్ యాంకోవ్ చీఫ్ గెస్ట్గా సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరగనుంది. లయన్ డాక్టర్ వై కిరణ్ ప్రతి ఆలోచన, ప్రతి అడుగు సమాజ సేవ గురించే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి పుట్టినదే సంకల్ప్ దివాస్. సుచిర్ ఇండియా ఫౌండేషన్ తలపెట్టిన సంకల్ప్ దివాస్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి మంచి జీవితాన్ని ప్రసాదించటమే. ప్రస్తుతం అన్నార్తులకు ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందిస్తోంది. దాంతోపాటు భవిష్యత్తుకి బాటలు వేసే వస్తువులను అందించటం సంకల్ప్ దివస్ చేస్తోంది. అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకి కావలసిన సహాయ సహకారాలను అందించటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించి వారు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు సాగేలా చేయటంతో ముందుంది. ఒంటరి పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతరత్రా వృత్తుల్లో సహాయం చేస్తోంది. అలాగే వారు రూపొందించిన వస్తువులు, నేసిన వస్త్రాలను వారే స్వయంగా విక్రయించుకునే విధంగా ఎగ్జిబిషన్లను వంటివి ఏర్పాటు చేస్తోంది. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చిరు వ్యాపారాలుగా తీర్చిదిద్దుతోంది. ఇలా కేవలం సహాయం చేసి ఊరుకోకుండా వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వస్తోంది. అంతేకాదు, వారి మెరుగైన జీవితాన్ని అందిస్తుంది సంకల్ప్ దివాస్. అలాగే ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆలోచనను రేకెత్తిస్తోంది.